హాయ్ హలో వెల్కమ్ టు అత్తాస్ 90s కిచెన్. ఈ వీడియోలో పొనగంటి పప్పు కూర ఎలా ప్రిపేర్ చేశారో చూద్దామండి మా అత్తయ్య గారి స్టైల్లో. చూడండి, ఈ పొనగంటి ఆకు మా అత్తయ్య గారు స్వయంగా టెర్రస్ గార్డెన్లో పండించారండి ఒక టబ్లో. చూడండి ఎంత నీట్గా ఎంత ఫ్రెష్గా ఉందో. తన చేతులతో పండించి తనే కట్ చేసి తనే వండడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి మా అత్తయ్య గారు. చూడండి, ఆల్మోస్ట్ అన్ని ఆకుకూరలు మా అత్తయ్య గారు ఈ టెర్రస్ గార్డెన్లోనే పండిస్తారండి. ఆకుకూరలు అనేవి బయట నుంచి తెచ్చుకోము. చాలా నీట్గా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఇది ప్యూర్లీ ఆర్గానిక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కిచెన్ వేస్టేజ్ ఇంకా నార్మల్ వాటర్తో ఇది హార్వెస్టింగ్ ఇది పంట అనేది పండిస్తారండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత ఫ్రెష్గా ఎంత నీట్గా ఉందో. చూడండి, పొనగంటి ఆకులతో పాటు కొన్ని పొంటికూర ఆకులు కూడా ఉన్నాయండి. ఈ పొంటికూర పొనగంటి కూర చాలా హెల్త్కి చాలా బెనిఫిట్ అండి. పొనగంటి ఆకులో విటమిన్ ఏ, సి, ఐరన్లు పుష్కలంగా ఉండడం వల్ల కంటి చూపుని అదుపు చేయడంతో పాటు ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందండి. బోన్స్కి కూడా చాలా హెల్దీ. ఇంకా చర్మం జుట్టుని కూడా చాలా హెల్తీగా ఉంచుతుంది. దీనిని తరచుగా తీసుకోవడం వల్ల బీపీ, షుగర్, కొలెస్ట్రాల్తో బాధపడుతున్న వారికి ఇది దాన్ని అదుపులో ఉంచుతుందండి. చూడండి, ఇది నార్మల్గా మనం పాలకూర ఎలా వండుకుంటామో అలానే అండి. ఒక కప్పు కందిపప్పుకు సరిపోను ఆకునైతే పొనగంటి ఆకునైతే తీసుకున్నారండి. దాంట్లో 2 టమాటాలు, 2 మిర్చి, 1 ఆనియన్, 2 ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు తీసి పక్కన పెట్టుకున్నారండి. చూడండి, ఇవి కొత్తిమీర, కరివేపాకు, మిర్చి, ఆనియన్, ఎండుమిర్చి బాగా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వాటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో పొనగంటి ఆకు అనేది వేసుకోవాలండి. పొనగంటి ఆకు ఇంకా మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఇంకా కడుక్కొని పక్కన పెట్టుకున్న కందిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలండి. ఇది ఈ పప్పు అనేది పచ్చివాసన పోయేంత వరకు. ఇంకా ఆకు కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్లో. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినాయి. చూడండి, ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి వీటిని. చూడండి, ఇప్పుడు ఈ పప్పు ఉడకడానికి సరిపోను వాటర్ అనేది వేసుకోవాలండి. వాటర్ అనేది వేసుకొని మూత పెట్టుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచుకోవాలండి. చూడండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం ధనియాల పొడి వేసుకొని పప్పు దువ్వతో బాగా రుబ్బుకోవాలండి. చూడండి, ఈ పప్పు అనేది బాగా మిక్స్ అయిపోవాలి ఆకుకూరతో. చూడండి, బాగా మిక్స్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఈ కారం అనేది కొంచెం ఉడికేలా లో ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు గ్యాస్ మీద పెట్టి వదిలేయాలండి. చూడండి, పొనగంటి పప్పు కూర అనేది ఎంత బాగా రెడీ అయిపోయిందో. దీన్ని అప్పడాలతో నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, చాలా హెల్తీ అండ్ టేస్టీ పొనగంటి పప్పు కూర రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.